మిస్టర్ అశ్వత్థామ. ఏమిటి ఇన్స్పెక్టర్, కళ్ళు లేని చట్టంతో ఏం వెతకటానికి వచ్చారు ఈ అర్ధరాత్రి? చట్టానికి కళ్ళు లేకపోవచ్చు, కానీ చట్టానికి ప్రతినిధులైన మాకు కళ్ళున్నాయి. నో 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 ఇన్స్పెక్టర్, మీకు కళ్ళున్నా వాటికి అధికారపు పొరలు కమ్మాయి. ఆవేశం తప్ప ఆలోచన లేని మీరు చట్టాన్ని నా చేతుల్లోకి తీసుకుని నా ఇంటికే తెచ్చేసుకున్నానని మళ్ళీ పొరపాటు పడుంటారు. చట్టం ఎప్పుడు మా చేతుల్లోనే ఉంది అశ్వత్థామ. ఇప్పుడు ఆ చట్టమే నీ చేతులకు సంఖ్యలు వేయటానికి వచ్చింది. ఏమిటి నువ్వు మాట్లాడేది? నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోనన్న డాక్టర్ని కక్షగట్టి ప్రాణాలు తీసి పెరట్లో దాచాలనుకున్నావు కదూ? ఇన్స్పెక్టర్, నేను తలుచుకుంటే వాణ్ణి నడి రోడ్డు మీద కాల్చి పారేయగలను. ఒక బలహీనుణ్ణి దొంగచాటుగా చంపేటంత చావటను కాదు. ఐసి, నువ్వు చేసిన నేరాన్ని నీ చేతులతోనే బయట పెట్టిస్తాను. కమాన్. ఇక్కడ తవ్వచ్చా? తవ్వచ్చు. కానిస్టేబుల్స్ తవ్వండి. ఎస్ సార్. ఇప్పుడేమంటావు మిస్టర్? ఎంత తెలివైన నేరస్తుడైనా ఎప్పుడో ఒకప్పుడు పొరపాటు చేస్తాడు, దొరికిపోతాడు. అదే నువ్వు చేశావు. ఒరే అన్నయ్య, నీ బుర్రకి, నీ కళ్ళ జోడికి, నీ చాలవుకి, నీ చొక్కకి, నీ పంచికి, నీ బూటికి, ఓ మొత్తం నీ అన్నిటికీ జోహాలు అన్నయ్య. చూద్దావు గాని బొక్కలో దొచ్చావంటగా. ఆ రౌడీలు వచ్చి రేపు చేస్తున్నట్టు ఆ అరుపులేటురా. నువ్వు ఇట్టగా కనుక అరిచావంటే ఈ సౌండ్ కి ఆ అశ్వత్థామ గారు సరాసరి మన ఇద్దరి మీదకి వచ్చి సరుకులో దంతాడు. అమ్మో, అవును, నువ్వు బయటకు వచ్చావిడ్రా నీ చెడ్డ బుర్రకి సెల్లుడి చేద్దారని. అవును గాని అన్నయ్య, నువ్వు కష్టపడాన్ని బొక్కలు దోయించావు గాని ఆ గౌతమ లాయర్ కదా, అని ఇడిపిత్తదేమో. ఎవరే అట్టంట్లో ఒత్తుకోరు ఆలోచనలు పెట్టుకోబాక. అది ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయింది అంటే పీపీ ఆడే మర్డర్ చేశాడని రేపు కోర్టులో అదే వాదించాలి. అశ్వత్థామ కోర్టులో మన సంగతి ఎత్తితేను దానికి ఒక చండాలమైన సెటప్ రెడీ చేశా. ఎంతలో మగాండైనా పబ్లిక్ గా 10 మంది స్వతంత్రంగా దగ్గరుండి మర్డర్ చేయించి సాక్ష్యకం లేకుండా కేసు మాఫీ చేయించే మొగోడు ఒకడు ఉన్నాడు. ఆడి పేరు ఢిల్లీ లాయరు, పెద్ద లెవెలు. ఆడు రేపు మన ఊరు రావటం ఏంటి? అశ్వత్థామ గారికి మరణశిక్ష పడిపోతే మన పేడ ఎరగడైపోద్దంట. ఢిల్లీ లాయర్ డౌన్ డౌన్. ఒరే పీపీ, చెప్పండి. చాలా పాడా లేకుండా తుమ్మితే ఇట్లాంటి మాటలే వస్తాయిరా. డౌన్ డౌన్ కాదురా, జిందాబాద్ అనాలి. నిన్న బ్రహ్మదేవుడు కాదు కదా, నేను కూడా ఎమ్మెల్యేని చేయలేదురా. అట్టయితే ఎమ్మెల్యేలు కూడా వారసత్వం పెట్టించి నిందే చేసి నేను ఎక్కుతా. ఆహా, ఏం కూర్చోవరా? ఇంకో పాలా మాట అన్నావంటే సరుకులో పడుస్తా, సమాధైపోతావు. అదే ఉత్తినే ఆశకోనికి అన్నాను లేరా. ముందా ఢిల్లీ లాయర్ సంగతి చూడు.